హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16 విడత డబ్బులైతే విడుదల తేదీనైతే ఖరారు చేసింది. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఈసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో దాదాపుగా 6 లక్షల మందికి పైగా అనర్హులనైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం గుర్తించిందండి. వాళ్ళందరి ఖాతాలలోకి ఇక నుంచి డబ్బులు అయితే పడవు. సో ఈ యొక్క లిస్టులో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలంటే వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. వీడియోని మీరు పూర్తిగా చూస్తే చాలండి, మీకు డబ్బులు వస్తాయో లేదో అందులో మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియో చేయడం కోసం చాలా అయితే మేము కష్టపడుతున్నాం. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం, రైతుల కోసం ముఖ్యంగా తీసుకువచ్చిన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 6,000 రూపాయలనైతే నేరుగా 3 విడతల రూపంలో వేస్తూ వస్తుందండి. ఇప్పటి వరకు చూసుకుంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం 15 విడతల డబ్బులనైతే విడుదల చేసింది. తాజాగా 16 విడతకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ పార్లమెంట్లో కూడా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. అయితే మనకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులైతే పెంచుతామని గతంలో అయితే మనకు చాలా ప్రచారం అయితే జోరుగా సాగింది. కానీ ప్రస్తుతం అయితే పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం లేదండి. సో నేరుగా ఎలక్షన్స్కు ముందుగా ఈ యొక్క 16 విడత డబ్బులను మాత్రం రిలీజ్ చేసి ఎలక్షన్స్కి అయితే వెళ్ళాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16 విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో వీళ్ళలో చాలామందికి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి సూచించిందనమాట. ఈ యొక్క ఈకేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావండి. గత 15 విడతలో ఎవరికైతే డబ్బులు అనేది పడకుండా ఈకేవైసీ ప్రాబ్లం వల్ల ఆగిపోయాయో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ కనుక చేసుకుంటే ఈసారి 15 విడతతో పాటుగా 16 విడత 2 విడతలు కలిపి మనకు 4,000 రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలలోకి క్రియేట్ అవుతాయి. అయితే ఈ యొక్క ఈకేవైసీ మీరు ఎలా చేసుకోవాలంటే వీడియో కింద లింక్ ఇస్తానండి. సో ఆ వీడియో ద్వారా మీరు చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఆ యొక్క ఓటీపీ ద్వారా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ సెంటర్కి వెళ్తే అక్కడ వాళ్ళు వేలు ముద్రైనా వేస్తారు, లేదా ఓటీపీ ద్వారా అయినా సరే మీకు ఈకేవైసీ అనేది పీఎం కిసాన్కి అయితే చేస్తారండి. ఇది ఎందుకు తీసుకువచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కొత్త రూల్ని మనకు అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరివేసేదానికండి. కొంతమందికి అనర్హత ఉన్నా సరే ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతున్నాయి. సో వీళ్ళందరినీ కూడా తొలగించి ఒరిజినల్గా ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వాళ్ళకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వేసులాగున మన యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా మనకు వచ్చే వారంలో ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 16 విడత డబ్బులు అయితే పడతాయండి. ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానండి. టైటిల్ పైన క్లిక్ చేయండి, మోర్ అని వస్తుంది. మోర్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసుకొని మీ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.